ప్రపంచంలో కొన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు. ఎవరి ప్రాబ్లమ్స్ని వాళ్ళు సాల్వ్ చేసుకునేంత టైం లేని ఈ బిజీ లైఫ్లో కొంతమంది మాత్రమే పక్కనోడి ప్రాబ్లమ్ కూడా రియాక్ట్ అవుతుంటారు. అందులో వీడొకడు. హలో హలో, చెప్పరా. ఎక్కడున్నారా? మన స్పాట్లో ఉన్నాను రా, వచ్చి. అవునా, సరే అక్కడే ఉండు, 5 minutesలో వస్తా. ఓకేరా, బాయ్. బాయ్. రే, హెడ్లైన్స్ వదురా. యువతి మీద అత్యాచారం, నిర్భయ కేసులో అరెస్ట్ అయిన యువకుడిని ఇంటర్వ్యూ చేసిన ప్రముఖ న్యూస్ ఛానల్. నిందితుడు మైనర్ కావడంతో రేప్ కేసు నుండి విముక్తి కలిగించిన హైకోర్టు. ఇందులో ఏముందిరా, రోజు చూస్తున్నాం కదా, రోజు జరిగేవి కదా. ఇదే నీ అక్కకో చెలికో జరిగితే ఊరుకుంటావా? అలా ఏం జరగలేదు కదరా. అయినా ఫ్యామిలీల గురించి ఎందుకు? నీలా ఆలోచిస్తున్నా కాబట్టారా తప్పు చేసిన స్వేచ్ఛగా తిరుగుతున్నారు, నిజాయితీగా ఉన్న కనుమరుగైపోతున్నారు. అయినా రేపు చేసిన ఇంటర్వ్యూ చేయడం ఏంట్రా, గుప్ పక్కనొట్టాడు లేక. అయినా మైనర్ 16 తగ్గించారు కదరా, ఇంకేంటి ప్రాబ్లం? అంటే 16 రేప్ చేస్తే ఇంకో జీవో పాస్ చేసి ఏజ్ లిమిట్ తగ్గిస్తారా? ఇంకో తప్పు జరిగేందుకు చూస్తూ ఉంటారా? తప్పులు చేయడం, తప్పులు కప్పిపుచ్చుకోవడం, కోర్టులు సెక్షన్స్ వాడుకోవడం, ఇంకెక్కడుందా న్యాయం? ఎన్నో మహిళా సంఘాలు, స్టూడెంట్స్ ర్యాలీలు చేస్తూ రేప్ చేసిన శిక్ష పడాలి, అలా తప్పు ఇంకోటి చేయాలంటే భయపడాలని నినాదాలు చేస్తుంటే వాళ్ళని పట్టించుకోకుండా తప్పు నా కొడుకులు తప్పుడు తిరిగిస్తూ వదిలేస్తుంటారా? ఇలాంటి నీచమైన రాజకీయాలు, పనికిరాని సెక్షన్లు, కోర్టులు ఇంకెక్కడ చూసావరా? ఓట్ల కోసం ప్రజల మధ్యలోకి వెళ్తారు, మమ్మల్ని గెలిపించమని అడుక్కుంటారు, మాది ప్రజల పార్టీ అని క్యాప్షన్ రాసి ఫ్లెక్సీలు వేస్తారు. ప్రజల మధ్యలో ఉంటాం, ప్రజల మాట శాసనం అని డైలాగులు చెప్తారు. తీరా గెలిచాక అదే ప్రజల కష్టాలు చెప్పుకోవడానికి వెళ్తే గంటలు గంటలు గేట్లు పెట్టి కుక్కల్లా వెచ్చి చూపిస్తారు. ఇది మన దేశంలో ప్రజలకున్న విలువ. ఇప్పుడు ఎందుకు నన్ను రియాక్ట్ అవుతున్నావు? ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు రియాక్ట్ అవ్వాలరా? ఇలా మనకెందుకులే అనుకుంటూ పోతే దొరికినంత దోచుకునే రాజకీయ నాయకులు ఉంటారు తప్ప చనిపోయే లోపల వీలైనంత సేవ చేసే రాజకీయ నాయకులు ఉండర్రా. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? రాజకీయాలు దిగాలనుకుంటున్నాను రా. అసలు ఈ రాజకీయాల నుంచి నీకేం తెలుసురా? చంపేస్తారా? మనుషులు 3 రకాలరా. ఒకటో రకం, పక్కనోడేమైపోయినా పర్లేదు నేనే బాగుండాలనుకునేవాడు, ఇలాంటి వాళ్ళు పట్టించుకోర్రా. ఇక రెండో రకం, పక్కనోడు బాగుండాలి నేను బాగుండాలనుకునేవాడు, ఇలాంటి వాళ్ళు చేసిన మంచి కొంతమందిని గుర్తుపెట్టుకుంటారు. ఇక మూడో రకం, నేనేమైపోయినా పర్లేదు కానీ పక్కనోడు బాగుండాలనుకునేవాడు, ఇలాంటి వాళ్ళు ఎవ్వరు ఆపలేరు. నేను మూడో రకం. అందరూ అంటుంటారు కదరా రాజకీయం అనేది ఒక చదరంగం అని. ఆ తప్పురా. రాజకీయం అనేది ఒక షేర్ మార్కెట్లా మారిపోయిందిరా. ప్రజల్ని షేర్లు కొన్నట్టు డబ్బులతో కొనేయడం, గెలిచాక టైం చూసి ట్యాక్సులు పెంచి ప్రజల సొమ్ము నొక్కేయడం. అయినా మనకు కావాల్సింది ఒక మహాత్మా గాంధీ, ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్, చనిపోయేటప్పుడు తనకంటూ ఏం లేకుండా ప్రపంచానికి ఆదర్శించిన ఒక ఏపీజే అబ్దుల్ కలాం వంటి నాయకులు కావడం మనకి. అందరూ అంటుంటారు కదా యువత తలుచుకుంటే ఏమన్నా సాధించని. అందుకే రాజకీయాలు దిగుతా. యువత రాజకీయాలు దిగితే ఎలా ఉంటుందో చూపిస్తా. అంతా బాగానే ఉంది, నిన్ను ప్రజలు నమ్ముతారని గ్యారంటీ ఏంటి? నమ్మకమా? నమ్మకం అనే పదానికి ప్రపంచంలో వాల్యూ ఎప్పుడో పోయిందిరా. ఒక వడ్డీ వ్యాపారం పొద్దున్న లేచి షాప్ తీసుకొని కూర్చుంటే ఎవడో ఒకడు అవసరంతో రాడా, వాడు అవసరం తీర్చి నెల నెల వడ్డీ తీసుకున్నామని ఆలోచిస్తాడు తప్ప ఉచితంగా ఎవడు చేయడరా. ఇంక నమ్మకం ఎక్కడుందిరా? అంతా అవసరమే. ఇక్కడ నా అవసరం ఏంటంటే ప్రజల కష్టాలు తీర్చాలని, ప్రజల అవసరం ఏంటంటే వాళ్ళ కష్టాలు తీర్చే నాయకుడు రావాలి. నా అవసరం తీర్చుకుంటా, ప్రజల అవసరం తీరుస్తా.
టోటల్గా అందరి తోల తెలుస్తా. ఇప్పుడున్న నాయకులు ఎవరు సరిగ్గా పరిపాలించారంటావా? ఒక రైతు ప్రొద్దున్న లేచి సర్ది కూడా తినకుండా ఎంతో కష్టపడి చాలా డబ్బులు వేసి పంట పురుగులు పట్టకుండా పురుగుల మందు వాడి ఆ పంటే దైవంగా భావిస్తూ రాత్రింబవలు కష్టపడి పంట పండిస్తే అవి తీర గిట్టుబాటు ధర ఉండిపోక గవర్నమెంట్ కూడా పట్టించుకోక ఆ పంట కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఆ మందుని తానే తెగ ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబానికి ₹1,00,000 నష్టపరిహారం గవర్నమెంట్ ప్రకటిస్తుంది తప్ప అదే డబ్బుతో పండించిన పంటను కొన్నింటి ఆ రైతు బ్రతుకుండేవాడు కదా అని ఆలోచించదు. ఇలా నష్టపరిహారాలు ఇచ్చుకుంటూ పోతే జీవితాంతం రైతు నష్టాలు అంటారు తప్ప లాభాలుకి రారు. ఇన్ని లక్షల సాధించే కెపాసిటీ నీకుందా? శాసించేవాడు కదా నాయకుడు, నలుగురికి సేవ చేసేవాడు నాయకుడు. నువ్వెవరికి ఆపోజిట్? నువ్వు ఒక్కడివి ఏం చేయగలుగుతావు? ఎవరి మీద పోటీ దిగాలనుకుంటున్నావు? నేను ఎవరికి ఆపోజిట్ కాదురా. నాకు ఎలాంటి కుటుంబ భేదాలు కూడా లేవు. అయినా ఇప్పటి వరకు వచ్చిన రాజకీయ నాయకులు అందరూ కులాల పేరు చెప్పి గెలిచిన వాళ్ళే. అయినా రాజకీయాలు పోటీ పడాల్సింది గెలవడాల్లో కాదురా, అభివృద్ధి చేయడంలో. ఎలక్షన్స్ అప్పుడు ఎవరు గెలిస్తే బాగా పరిపాలన ఆలోచించడం ఆపేసి మన కులానికే ఓటేయాలని పొద్దునే లేచి ఓటు వినియోగించి ఇంటికి వచ్చి టీవీ ఆన్ చేసి ఎవరు గెలిచిన టెన్షన్గా చూస్తూ చివరికి మన పార్టీనే గెలిచిందని సంబరాలు చేసుకున్నారు తప్ప ఎవరు గెలిస్తే మన రాష్ట్రం మన దేశం బాగుంటుందని ఆలోచించడం తక్కువ మంది ఉన్నారా. ప్రజల్లో చైతన్యం రావాలి, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. అది తెలియజేయడానికి నేను వెళ్తున్నాను. మార్పు కోసం ముందడుగేస్తున్నాను. మీరు కూడా రండి.